అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానాల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. ప్రారంభోత్సవానికి వెళ్ళాలా లేదా అన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చుట్టూ డిబేట్ నడుస్తోంది. తప్పు చేస్తున్నారని బీజేపీ ఫైర్ అవుతుంటే అదో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ మాదిరి మార్చేశారని కాంగ్రెస్ ఫైర్ అవుతుంది. ఇంతకీ ఎవరి వాదన ఏమిటి? సోనియా, ఖర్గే రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం చుట్టూ వివాదాలు పెరుగుతున్నాయి. ప్రధాని మోడీ ఆలయాన్ని ప్రారంభించి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ వేడుక కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రాజకీయ పార్టీలతో పాటు ప్రముఖుల్ని ఆహ్వానిస్తోంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశంలోని ప్రముఖులు, రాజకీయ నేతలు, సాధువులు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు సహా 7,000 మందికి ఆహ్వానాలు పంపించింది. అయితే అందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలకు కూడా ఆహ్వాన పత్రికలు అందించింది. అయితే ఆలయ ప్రారంభోత్సవానికి రావడం లేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయోధ్య ట్రస్టు ఆహ్వానాన్ని కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మతం అనేది వ్యక్తిగత అంశమని, రామాలయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో వివాదం రాజుకుంది. అయోధ్య రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, ఇంకా చాలా సమయం పడుతుందని, అయినా సరే ఎన్నికల కోసమే, సెంటిమెంటు ఓట్ల కోసమే అసంపూర్ణ ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. 2019 సుప్రీంకోర్టు తీర్పుకి కట్టుబడి శ్రీరాముని గౌరవించే లక్షలాది మంది మనోభావాల్ని గౌరవిస్తూ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈవెంట్ ఆహ్వానాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరించారని ప్రకటించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం దీన్నో పొలిటికల్ ఈవెంట్గా మార్చేశారని ఫైర్ అవుతున్నారు. ఒక దశలో రామమందిర ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ వెళ్లాలనుకున్నారు. కానీ రాను రాను ఈ కార్యక్రమం అంతా మోడీమయంగా మారిపోయిందన్న నిర్ణయానికొచ్చి ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆహ్వానాల విషయంలో ఇదివరకు కూడా ఇదే తరహా వివాదాలు తెరపైకొచ్చాయి. రామమందిరం కోసం పోరాటం చేసిన అద్వానీ, మురళీ మనోహర్ జోషిల్ని రావద్దని మొదట చెప్పారు. ఇబ్బంది పడుతున్నారని ట్రస్టు సభ్యులు చెప్పుకొచ్చారు. అయితే 80 ఏళ్లు దాటిన మరికొందరికి మాత్రం ఆహ్వానాలు అందించారు. ఇది విమర్శల పాలైంది. ఆ తర్వాత కొందరు అద్వానీని ఆహ్వానించారు. వెటరన్స్ ని సైడ్ లైన్ చేసి మోడీ, యోగి మాత్రమే హైలైట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. रौनक फैलाने के लिए किसी की नाम भी जिक्र नहीं करते, लेकिन ये बहुत पुराना आंदोलन चल रहे हैं सदियों से, मतलब दशकों से। लेकिन आज टीवी में दोनों ही व्यक्ति, क्योंकि दिन रात सुबह शाम 24 घंटों सिर्फ ये प्रचार रहे मोदी मोदी मोदी, साथ में आ गया जोगी। आज यूपी में हो रहे हैं, इसलिए जोगी को लाना लाजमी है। अगर जोगी को गुस्सा हो जाएगा तो पार्टी के लिए अच्छा नहीं होगी, इसलिए मोदी जी के साथ साथ जोगी जी को भी शामिल किए जा रहे हैं. రాముడి ఉనికినే కొట్టిపారేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని, అయోధ్య సమస్య పరిష్కారం కాకూడదని, ఆలయం నిర్మాణం కాకూడదని ఆ పార్టీ కోరుకుందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు మరోసారి సనాతన ధర్మాన్ని అవమానించారన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇది ఖచ్చితంగా సనాతన ధర్మ వ్యతిరేక మనస్తత్వమే అన్నారు. आपको अपेक्षा थी कि वो जाने वाली है? ऐसा नहीं भैया, जिसकी जो आस्था वो वहां जाए, जिसकी जो आस्था वो वहां जाए। उनकी राम में आस्था नहीं है, आज वो उन्होंने प्रमाणित किया। तो जो राम जी की इच्छा, इतना ही कहूंगी कि हमने एक ऐसा नेता पाया है, मंदिर चाहे लोकतंत्र का हो या राम का, निष्ठा में, सेवा में मोदी ने कोई कमी नहीं छोड़ी है. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించడంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. త్రేతాయుగంలో రావణుడికి జరిగినట్టుగానే వారు కూడా మైండ్ కోల్పోయారని విమర్శిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రస్తుత నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని అంటున్నారు. కాంగ్రెస్ ఆలోచనలకు ఫిట్ అవదంటున్నారు బీజేపీ నేతలు. అయోధ్యలో రామాలయం 450 ఏళ్ల సంఘర్షణ అని, దాని చుట్టూ వివాదాలొద్దని మరికొందరు అంటున్నారు. The Congress party officially stating that its senior leaders will not be there in Ayodhya on the 22nd of January should come as no surprise.
because the Congress party over the last few decades really took no steps to see that there should be a temple at Ayodhya. In fact, the Congress UPA government filed an affidavit before the Honorable Supreme Court to deny the existence of Lord Ram. They stood in court and never wanted an early hearing of the issue. Now that a temple has come up there, the very fact that they are saying they won't be there, it is part of what they've always believed, that they didn't want a temple there. And saying that this is an event of the BJP or the Congress or the RSS, this is an excuse. Because in reality, this does not fit with the Congress party's own thinking. Otherwise, they would have been there out of affection for Lord Ram and would have been at Ayodhya and shared the excitement of millions of Indians all across the world and in India. जिन्होंने देश की आजादी के बाद भी 7 दशक जो आज गठबंधन बना के बैठे हैं, 7 दशक और 4 पीढ़ियां अयोध्या में श्री राम जी का मंदिर ना बने उन्होंने लगाई। इस समय राजनीति नहीं करनी चाहिए, ऐसे शब्दों का प्रयोग नहीं करना चाहिए। अब दिल जोड़कर सबको मिलकर प्रधानमंत्री नरेंद्र मोदी जी के इस सांस्कृतिक उदय के इस महा उत्सव में शामिल होना चाहिए। खटास, घृणा, द्वेष इनको छोड़कर एक स्नेह के वातावरण में आगे बढ़ना चाहिए। ये बहुत बड़ा दिन है, इस पर राजनीति मत करें और ये 450 साल की संघर्ष और तपस्या के बाद दिन आया है, इसे छोटे विषयों के साथ नहीं जोड़ना चाहिए। మతం పేరుతో ప్రజల్ని విభజిస్తున్నారంటూ బీహెచ్పీ బీజేపీపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చైర్మన్ చంపత్ రాయ్ని టార్గెట్ చేశారాయన. ఇది ప్రజల డబ్బు అని, వీళ్లంతా ఎవరంటూ మండిపడ్డారు. చంపత్ రాయ్ ప్రాపర్టీ స్కామ్ లో ఉన్నారని ఆరోపిస్తున్నారు. विश्व हिंदू परिषद ने कौन सा ठेका ले लिया धर्म का? उनका क्या अधिकार है इस राम मंदिर? ये हम लोगों का पैसा है, हम लोगों का चंदा है। नरसिम्हा राव जी ने रामालय न्यास बनाया था, चारों शंकराचार्य जी और रामानंद संप्रदाय के प्रमुख रामनरेशाचार्य जी स्वामी जी, इनका रामालय ट्रस्ट बनाया जो आज भी कायम है। उसको अधिकार क्यों नहीं दिया निर्माण का? और ये तो वो लोग हैं, ये चंपत राय क्या है? विश्व हिंदू परिषद के एक प्रचारक हैं और जिन्होंने की जमीन का घोटाला किया है, ऐसे व्यक्ति को उन्होंने प्रमुख बनाया हुआ है और जो अपमानित कर रहा है, धर्म को बांट रहा है, धर्म गुरुओं को बांट रहा है, रामानंदी संप्रदाय और शंकराचार्य जी के बीच में खाई पैदा कर रहा है। अगर रामानंदी संप्रदाय को देना चाहते हो, हम सब चाहते हैं दिया जाए, लेकिन उनका अधिकार नहीं है विश्व हिंदू परिषद का। కాంగ్రెస్ నేతలు రామమందిర ప్రారంభోత్సవానికి రాకుండా బాయ్కాట్ చేస్తే వారిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. అయితే కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం తాము అయోధ్యకు వెళ్తున్నామని ప్రకటించారు. మొత్తంగా రామమందిర ప్రారంభోత్సవం రాజకీయ ప్రకంపనలకి కారణమవుతోంది. అసలు రాజ్యాంగాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ గౌరవించడం లేదని సిపిఎం నేతలు విరుచుకుపడుతున్నారు. అయోధ్య రామాలయానికి మోడీ శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారని, గర్భగుడికి యోగి ఆదిత్యనాథ్ భూమి పూజ చేశారని, అప్పుడిది రామక్షేత్రమే కాదు రాష్ట్ర క్షేత్రమని అన్నారని గుర్తు చేస్తున్నారు. In the case of Ayodhya Ram Temple, the foundation stone itself was laid by Prime Minister Narendra Modi. Then the foundation stone for the Sanctum Sanctorum, that was laid by Chief Minister Yogi Adityanath. While doing the foundation stone laying of the Sanctum Sanctorum, Yogi Adityanath, UP Chief Minister, said it is not only Ram Kshetra, this is Rashtra Kshetra. So RSS and BJP, they are not giving any respect to our constitution. మొత్తంగా మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలపై కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. రావడం రాకపోవడాన్ని పక్కన పెడితే ఈ సమయంలో వివాదాలొద్దని కొందరు నేతలు కోరుకుంటున్నారు.